బంగారం పేరు చెప్తే అమ్మో బంగారమా మేం కొనలేము అనేంత పిరమయ్యింది బంగారం ధర. పెండ్లిళ్ళు పేరంటాలకైతే తులం కొనేటి కాడ అర్ధ తులంతో సరిపెట్టుకుంటుర్రు జనాలు కూడా. పైసలు ఉన్నోళ్ళంటే ఎట్లున్నా కొంటారు, అది వేరే ముచ్చట. కానీ మనసొంటి మామూలోళ్ళకే బంగారం కొనుడే బంగారం అయ్యింది. అసొంటి ఎంతో కొంత బంగారం కొనేసుకుందామని అనుకునేటోళ్లకు చల్లటి వార్త గిది. బంగారం రేటు తగ్గితే మళ్ళీ ఎడ పెరుగుద్దోనని కొందరు, పెరిగితే మళ్ళీ తగ్గుద్దో తగ్గదోనని భయంతో ఇంకొందరు. కాసులు లేకున్నా ఆగరు, అప్పు చేసినా ఏం లేదు ఒక్క తులమన్న కొంటారు. ఇప్పుడుకి వార్త తింటే నిన్న మొన్నటిదాకా బంగారం కొండోళ్ళంతా నెత్తికి చేతులు పెడతారు కావచ్చు. మళ్ళా ఎందుకంటారా, నిన్న మొన్నటిదాకా కొండెక్కి కూసిన పసిడి ఇప్పుడు రేటు తగ్గింది. ఆడ ఈడ కాదుల్లో దేశం అంతటా. మళ్ళా నిన్న ఓ 900 చిల్లర తగ్గితే ఇవాళ ఇంకో 600 చిల్లర. అట్ట ఓ 6 రోజులల్లో అటు ఇటుగా ఓ 3000కు మీదనే తగ్గింది. మళ్ళా ఓ 4-5 రోజుల ముందటి వరకు మన హైదరాబాద్ పట్టణంలో 1,02,000 వరకున్న సొక్కమైన 24 క్యారెట్ల బంగారం తులానికి ఇప్పుడు 97,000 చిల్లరే ఉంది. 22 క్యారెట్ల బంగారం 5,000 చిల్లర తగ్గి 89,300కే దొరుకుతుంది. ఒక మనతానే కాదుల్లో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరుకెళ్ళ కూడా అంతే. ఏమన్నా అడిటున్నా ఓ 100-150 రూపాయల తేడే. బంగారం తగ్గుకుంటూ వస్తుంటే ఎండి మాత్రం తగ్గేదేలే అన్నట్టు కిలోకు 1,17,800 వరకు అమ్ముడుపోతుంది. ఆయంత మళ్ళా రేటు పెరగల్లా అని బంగారం దుకాణాల బాట బయట బంగారం కావాల్సిన వాళ్ళంతా మళ్ళా తేపకింత పెరిగితేటని ఇంత కొని పక్కకేసుకుంటున్నారు అన్నట్టు. రేటు తగ్గినప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు రేటు తగ్గినప్పుడే సొమ్ము కొనుక్కోవాలనుకుంటున్నారు కావచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ నడుమయ్యేటి యుద్ధం జలంతా చల్లబడ్డట్టు అయింది. పైసలున్న వాళ్ళంతా బంగారం మీద తగ్గించి బయట వాటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు బంగారాన్ని కానేటోళ్ళు లేకుండేటాళ్లకు రోజుకింత అన్నట్టు తగ్గుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇగిప్పడుతుంది ఇగింత కూడా తగ్గేటట్టుందట బంగారం రేటు. ఇవాళ తగ్గిందంటే రేపు రేపు ఇగింత తగ్గుద్దేమోనని ఆశపడకూరి, అట్టని పెరుగుద్ది గిట్టనేమోనని కూడా భయపడకూరి. రేటు ఎప్పుడెట్టుంటుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అది బంగారం. మళ్ళా